ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కోతలు చేసిన ధాన్యం మార్కెట్లను చేరుతూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో కోతలు జరుగుతున్నాయి. అయితే ఈసారి అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో ధాన్యం దిగుబడులు తగ్గడమే కాకుండా నాణ్యత సైతం తగ్గింది. దీంతో వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,20,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఎల్ఎల్సీ కాలువ, కేసీ కెనాల్, తుంగభద్ర నదీతీర మండలాలైన కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం, సి బెలగల మండలాల్లో అధిక విస్తీర్ణంలో వరి సాగైంది. అయితే పంట ఎదిగే సమయంలో వచ్చిన అధిక వర్షాలతో కొంతవరకు పంటలు దెబ్బతిన్నాయి. చీడపీడల నియంత్రణకు పిచికారీల వాడకం పెరిగింది. దీంతో సాగు ఖర్చులు సైతం అధికమయ్యాయంటూ రైతులు వాపోతున్నారు. మన అకాలమైన వర్షంతోన మా ఒట్లు నాణ్యాయి. బాగుండే ఒట్లు అయితే 2,200 అడుగుతారు సార్. మావైతే 18 ఊర్లు, 15 ఊర్లు, 16 నూళ్ళు అడుగుతున్నారు సార్. ప్రతి సంవత్సరం 35-40 సంచుల బస్తాలు వచ్చేవి. ఈ వర్షం దారం వల్ల 28-29 బస్తాలు మాత్రం వస్తున్నాయి సార్ ఎకరానికి. సంవత్సరం వడ్లు గిట్టుబాటు ధర కావడం లేదు. ఎకరాకి 25-20 వచ్చినాయి. ఈ మందుల రేట్లు, ఇది ఎరువుల రేట్లు ఎక్కువ. మాకు చాలా లాస్లో ఉన్నాం ఈ సంవత్సరం. కౌలు చేసిన భూములు అంటే ఏం రూపాయి కూడా రావడం లేదు. ఇంకా మామే ఎదురు వాళ్ళకి అప్పులు కట్టినట్లు ఉంటుంది. 7 లక్షల రూపాయలు పెట్టుబడి, 5 ఎకరాలు వరమడి. తుఫాను బాగా ఒక నెల కొట్టిగా తుఫాన్లో సుంక కంకెళ్ళే ముందర సుంక నిలబడలేదు. అంటే చాలా బాగా ఓట్లకి అవటాన్ని బాగా. ధాన్యానికి మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి క్వింటాలకు 2,389 ఉండగా సాధారణ రకాలకు క్వింటాకు ధర 2,369గా ఉంది. అయితే వ్యాపారులు మాత్రం క్వింటాలకు 1,800 మించి ఇవ్వని పరిస్థితి రైతులను కలవరానికి గురిచేస్తోంది. ఈ ఏడాది దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరిగిన పరిస్థితుల్లో మద్దతు ధరకు కొనుగోలు చెయ్యాలంటూ రైతులు వేడుకుంటున్నారు.